మార్గంలో అమెరికాకు బయలుదేరిన పంజాబీ యువకుడు. గ్వాటమాలలో గుండెపోటుతో గురుప్రీత్ సింగ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ దలీవాల్ డంకీ రూట్ లో వెళ్లడం మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ దలీవాల్ డంకీ రూట్ లో వెళ్లడం సరికాదన్న మంత్రి. అక్రమ మార్గంలో అమెరికాకు బయలుదేరిన ఓ పంజాబీ యువకుడు గ్వాటమాలలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఓ పక్క అక్రమంగా తమ దేశానికి వచ్చిన వాళ్లను అమెరికా బలవంతంగా తిప్పి పంపుతున్న తరుణంలో అక్రమ మార్గం డంకీ రూట్ లో ఓ యువకుడు అమెరికా వెళ్లే సాహసం చేసి మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ గ్వాటమాలలో గుండెపోటుకు గురై మృతి చెందగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. గురుప్రీత్ సింగ్ సోదరుడైన తారా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు అమెరికా వెళ్లేందుకు 3 నెలల క్రితం ఇంటి నుంచి బయలుదేరాడని, ఇందుకోసం చండీగఢ్ లోని ఏజెంట్ బల్విందర్ సింగ్ ను సంప్రదించాడని తెలిపారు. అతను 16.5 లక్షలు తీసుకుని తన సోదరుడిని గయానా పంపి అక్కడ ఓ పాకిస్తానీ ఏజెంట్ కు అప్పగించాడని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి మరికొందరు వలసదారులతో కలిసి పనామా అడవి గుండా కొలంబియాకు తన సోదరుడు బయలుదేరాడని, మధ్యలో ఓసారి గ్వాటమాలాలోని ఓ హోటల్ నుంచి ఫోన్ చేసి గురుప్రీత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు చెప్పారని, ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోయినట్లు సమాచారం ఇచ్చారన్నారు. తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కాగా మృతుడి కుటుంబాన్ని పంజాబ్ రాష్ట్ర మంత్రి కుల్దీప్ సింగ్ దలీవాల్ పరామర్శించారు. అతని మరణం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏ దేశానికైనా అక్రమ మార్గంలో వెళ్లొద్దని, చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకుని వెళ్లాలని సూచించారు. డంకీ రూట్ లో వెళ్లడం సరికాదని హితవు పలికారు.